విధంగా తెలంగాణ ఒకవైపు ఢిల్లీలో పూటకో చర్చ, గంటకో చర్చ, మాటకో చర్చ జరుగుతూ ఉంది. రేపు మాపో తెలంగాణ వస్తుంది అనేటటువంటి ఊహాగానాలు వినబడుతున్నటువంటి సందర్భం. తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఒక డాక్యుమెంటేషన్ సెంటర్గా నిర్వహిస్తూ వివిధ రకమైనటువంటి పుస్తకాలను నుంచి మొదలుకొని, కరపత్రాల నుంచి మొదలుకొని ప్రతి సందర్భాన్ని కూడా ఒక డాక్యుమెంట్ చేయాలనేటటువంటి కార్యక్రమంలో భాగంగా మేము ఈ చర్చలను కూడా నిర్వహిస్తూ వివక్షకు గురైన, అన్యాయానికి గురైన ప్రతి రంగంలో ఉన్నటువంటి కష్ట నష్టాలను, బాధలను, గోసను కూడా రికార్డ్ చేసి రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనం పునర్నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో ఎట్లా ఉండే ఒకప్పటి మన పరిస్థితి, ఇప్పుడు మళ్ళీ మనం రాష్ట్రాన్ని ఎట్లా నిర్మించుకోవాలి అనేటటువంటి క్రమంలో కూడా ఆ బాధ్యతను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదిగా భావిస్తున్నాం. అదే క్రమంలో తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఒక లైబ్రరీని కూడా ఏర్పాటు చేసింది. ఆ లైబ్రరీలో ఇప్పటికీ ప్రస్తుతం వస్తున్నటువంటి సాహిత్యాన్ని తీసుకొని మేము భద్రపరచడం జరుగుతుంది. అదే క్రమంలో మిత్రులందరికీ కూడా పేరు పేరున తెలియజేసేది ఏమంటే, ఇక్కడ ఉన్న 10-15 మంది మీతో పాటు ఇంకో 10-15 మందికి ఈ విషయాన్ని తెలియజేస్తారనేటటువంటి నమ్మకంతో చెప్తున్నాను. మీ దగ్గర ఒక చిన్న కరపత్రం ఉన్నా, ఒక పుస్తకం ఉన్నా, ఒక చిన్న మ్యాగజైన్ ఉన్నా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి వనరులకు సంబంధించినటువంటి, అదేవిధంగా మన సంపదకు సంబంధించినటువంటి, మన సంస్కృతికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా దయచేసి ఒక కాపీని మాకు అందించాలని పదే పదే మరీ తెలియజేస్తున్నాను. దయచేసి ఒక డాక్యుమెంటేషన్ సెంటర్ రేపు తెలంగాణ మనం నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మీ అందరూ తలా చేసి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మా యొక్క విన్నపం. ఈ క్రమంలో ముందుగా ఆనాటి తెలంగాణ అమరవీరుల నుంచి మొదలుకొని మా బందగి, దొడ్డుకొమరయ్య, చాకలైలమ్మ నుంచి మొదలుకొని నిన్ననే మరణించిన మన కొండా లక్ష్మణ్ బాబూజీ వరకు అందరినీ స్మరిస్తూ ఒక నిమిషం మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఇంకా ఈనాటి చర్చా కార్యక్రమాన్ని రైల్వేల పరిస్థితి, హైదరాబాద్ రాష్ట్రంలో రైల్వే రంగం ఎలా ఉంది, ఆ రోజు కార్మికులు ఎంత కష్టపడి ఈ రైల్వే రంగాన్ని నిర్మించుకున్నారు, ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ప్రతి వసతి, కార్మికులుగా అనుభవిస్తున్నటువంటి ప్రతి వెసులుబాటు ఎంతో పోరాటాల నుంచి వచ్చింది. ఈరోజు మరి రైల్వే రంగం ఏ పరిస్థితుల్లో ఉంది, తెలంగాణలో నిజాం ఉన్నప్పటి నుండే ఉన్నటువంటి రైల్వే రంగం ఈరోజు తెలంగాణలో ఎందుకు రోడ్డు రవాణా మీదనే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటి అంశాలను మన వక్తలు తెలియజేస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా శ్రీ ముత్తయ్య గారిని కోరుతున్నాం. జై తెలంగాణ.